జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రం ప్రతి శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకుని ప్రజా వినతులు స్వీకరించి ఏవైతే చేయటానికి వీలుగా ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి చేయవలసిన బాధ్యత ఉంది ప్రజలకి దగ్గరగా ప్రజాప్రతినిధులు ఉన్నదనేది ఏదైతే తెలియాలనుకున్నారో దానిలో భాగంగానే మరి ప్రతి శుక్రవారం కూడా ఏలూరు నియోజకవర్గంలో కూడా చేయడం జరుగుతుంది నిరంతరం రోజు కూడా ఏలూరు నియోజకవర్గంలో చేస్తున్నప్పటికీ కూడా శుక్రవారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి ఆ రోజున కొంచెం ఎక్కువ మందిగా రావడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా అన్నీ కూడా ఎక్కువగా పెన్షన్ల గురించి వస్తున్నాయి దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా అన్నీ కూడా సుముఖంగానే అన్నీ తయారు చేస్తున్నారు తప్పనిసరిగా ఎవరైతే కొత్త పెన్షన్లు పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ త్వరలోనే శుభవార్తని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ప్రజా సంక్షేమం కోసం ఏదైతే ఇప్పటి వరకు కూడా 1,50,00,000 కుటుంబాలు లబ్ధి జరుగుతున్నాయో ప్రజలు ఇదంతా కూడా గ్రహించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎంత ప్రశాంతంగా ఉన్నారు రాష్ట్రం ఏ విధంగా ఎంత ప్రశాంతంగా ఉంది రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా గమనించి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.